ఈనాటి దేవుని వాక్యంతో ఈ రోజును ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ఈరోజు దేవుని వాక్యం. ప్రభువా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కీర్తనలు 143:10. ఉదయకాలమున మనందరి హృదయాలను తాకే ఒక అద్భుతమైన వాక్యం. ప్రభువా, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. కీర్తనలు 143:10. ఈ చిన్న మాటలో ఎంత గొప్ప సమర్పణ ఉందో కదా! మన జీవిత ప్రయాణంలో ప్రతి అడుగు, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలని కోరుకోవడం ఎంతటి ధన్యత! మన సొంత ప్రణాళికలు, లోకపు ఆశలు కొన్నిసార్లు మనల్ని తప్పుదోవ పట్టించవచ్చు. కాని సర్వశక్తిమంతుడైన దేవుని చిత్తం ఎల్లప్పుడూ పరిపూర్ణమైనది, శ్రేష్టమైనది. ఆయన మార్గం మనకు నిత్య క్షేమాన్ని, నిజమైన శాంతిని ఇస్తుంది. మనకు ఏది మంచిదో సృష్టించిన దేవునికి బాగా తెలుసు. అందుకే, నా ఇష్టం కాదు ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, అలా జీవించడం నాకు నేర్పించు అని మన హృదయాన్ని దేవుని చేతుల్లో పెట్టడమే నిజమైన భక్తి. ఈ ఉదయాన్నే మన పూర్ణ హృదయంతో దేవునివైపు చూస్తూ ఆయన నడిపింపును కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపియైన మా పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయకాలమున నీ పాదాల చెంతకు వస్తున్నాము. రాత్రికాలమంతా మమ్మల్ని కాపాడి ఈ సజీవుల దేశంలో ఉంచినందుకు నీకు స్తోత్రములు. ప్రభువా, ఈరోజు మా ఎదుటకు వస్తున్న ప్రతి పరిస్థితిలో నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట మాకు నేర్పుము. మా సొంత జ్ఞానము, మా సొంత ఆలోచనల చొప్పున నడవకుండా నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. మా మాటలు, మా క్రియలు, మా నడవడిక అంతా నీకు మహిమ తెచ్చేలా మార్చండి. మా మార్గాలను సరళము చేయండి. ఈ దినమంతటిలో మాకు తోడుగా ఉండి, ప్రతి కీడు నుండి, శోధన నుండి మమ్మల్ని తప్పించి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమతండ్రి. ఆమేన్.